నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు యువకులు ప్రాణాలకు ప్రమాదకరంగా బైక్ స్టంట్స్, హై స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి రోడ్లపై అత్యంత ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన మరో ఘటన నగరాన్ని షాక్ గురిచేసింది. ఒక కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తూ రీల్స్ కోసం వీడియో తీసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇక గత కొద్ది నెలలుగా టీ హబ్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, అథాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కార్ రేసింగ్, బైక్ స్టంట్స్ పెరుగుతున్నాయని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో రోడ్లు ఇప్పుడు ప్రమాదకర వినోద కేంద్రాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఫేమ్ కోసం కొందరు యువకులు ట్రాఫిక్ నియమాలను పూర్తిగా లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఒక యువకుడు బైక్ పై రోడ్ల మధ్యలో స్టంట్స్ చేస్తూ వీడియోలో తీసి అప్లోడ్ చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అదే సమయంలో ఓఆర్ఆర్ పై జరిగిన 200 కిలోమీటర్స్ స్పీడ్ ఘటన మరింత ఆందోళన కలిగించింది. సాధారణంగా భద్రమైన హైవేగా భావించే ఓఆర్ను కొందరు రేసింగ్ ట్రాక్ గా మార్చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. టీ హబ్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో యువకుల గ్రూపులు రేసింగ్ లో పాల్గొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. సీసీ కెమెరాలు, పెట్రోలింగ్, స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్టంట్స్ రేసింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఫేమ్ కోసం రోడ్లను రిస్క్ జోన్ గా మార్చితే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.